మా ఆయన వరకు ఏమీ చేయడన్నా మంచిది వెళ్ళన్నా మేము వచ్చి అడిగే మా ఖర్చులు పట్టించుకోలేదు. నువ్వు నిన్ను వస్తావని వాడాడు జరిగిన ఈ ఘటన చాలా బాధాకరమైన ఘటన. సురేష్ అనే వ్యక్తి మరణించడం, అదేవిధంగా ఇంకొక 5 మందికి కూడా ఈ కట్టిపోటు పడటం నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటివి ఎవరు కూడా ప్రోత్సహించరు. ఎస్ఆర్సీపీకి సంబంధించి 34వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీనివాసు రెడ్డి వాళ్ళ సోదరుడు సుబ్బారెడ్డి అనే వ్యక్తి కొంతమంది వద్ద అమౌంట్స్ తీసుకున్నారని గతంలో ఒక 2-3 కూడా నాకు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. తర్వాత నేను కూడా శ్రీనివాసు రెడ్డిని పిలిచి అడగడం జరిగింది. దానికి సంబంధించి శ్రీనివాసు రెడ్డి కూడా బాధపడుతూ మేము మా బ్రదర్స్ ఎప్పుడో మేము విడిపోయాము, నాకు అతనికి ఎటువంటి సంబంధాలు లేవు అని చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత సుబ్బయ్య అనే వ్యక్తి అతని మీద కొంతమంది కేసు కూడా ఆయన డబ్బులు ఇవ్వాలని పెట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో నా వద్దకు ఈ సురేష్ అనే వ్యక్తి కూడా నా వద్దకు వచ్చేవి ఈ విధంగా నాకు అమౌంట్ ఇవ్వగా నేను ఆ ఇంట్లో ఉంటున్నాను కూడా నాకు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా నేను కూడా డీఎస్పీ గారికి ఈ విషయాన్ని తెలియజేసి దాని విషయమై ఒక వ్యక్తి కాదు దాదాపు 3-4 ఈ విధంగా సుబ్బారెడ్డి అనే వ్యక్తి అమౌంట్ మాకు బాకీ ఉన్నాడు అని అందరూ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. కాబట్టి అతనికి సంబంధించి దాన్ని విచారించి వారందరికీ కూడా తగిన న్యాయం చేయమని నేను కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒకరోజు మళ్ళా మేము డీఎస్పీ గారిని కూడా అడిగాము. అతనికి ఆస్తి వచ్చి ఒక హౌస్ మాత్రమే ఉందని, హౌస్ అమ్మితే కొంత అమౌంట్ వస్తుంది అని చెప్పడం జరిగింది. నేను కూడా దానికి సంబంధించి ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే ఆ ఆస్తి అదేదో విచారించి దాని మీద దాన్ని అమ్మితే ఎంత వస్తుంది, ఎంతమందికి ఏమేమి ఇవ్వగా దాని ప్రకారం ఏదైనా అవకాశం ఉంటే అది చేయమని చెప్పడం అంతవరకే నా వద్దకు వచ్చింది. తర్వాత ఈరోజు సడన్గా మేము గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ముసునూరు టౌన్లోనే మేమంతా చేస్తున్నాం. ముసునూరుకి సంబంధించిన నాయకులంతా కూడా మాతోటే ఉన్నారు. ఇమ్మీడియట్గా మాకు వాట్సాప్లో ఇట్లా ముసునూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక వ్యక్తిని పొడిచారు అది ఇదని కావడం మేము చూసి మేము కూడా కలవపడ్డాం. ఎందుకంటే మా నాయకులంతా మా పక్కన ఉంటే ఇదేంటి ఇట్లా జరిగిందని. ఆ తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఏంది ఈ విషయం అని కనుక్కున్నమాట విషయము అప్పుడు అర్థమైంది. ఈ సుబ్బారెడ్డికి సంబంధించింది ముసునూరుకి సంబంధించిన వార్త కాదని అప్పుడు తేలింది. ఇమ్మీడియట్గా మేము కూడా పోలీసు వారికి హాస్పిటల్స్లో ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా ఎవరికైతే ఆ పోర్టు జరిగినాయో వాళ్ళందరికీ ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వండి ఇమ్మీడియట్గా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కూడా వస్తున్నానని చెప్పి ఈరోజు వచ్చి మృతదేహాన్ని కూడా చూసాను. చాలా దారుణంగా చూస్తే బాధాకరమైన విషయం. అతను మరణం అయితే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాటిని మనం సహించకూడదు. ఈ విధంగా రౌడీజం కావచ్చు, ఈ విధంగా కంపుకోట కావచ్చు, ఇటువంటి వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆ కుటుంబానికి కూడా నా ప్రగాఢ సానుభూతి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఆ కుటుంబానికి అండగా కూడా ఉంటాం. తప్పకుండా ఎవరైతే దోషి అయితే ఉన్నారో తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా స్పందించి వాళ్ళందరినీ ఎవరైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా హాస్పిటల్లో ఎవరైతే దెబ్బలు తగిలి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వీలైనంత వరకు వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ కూడా
ఇప్పించే విధంగా తప్పకుండా మేము కూడా అధికారులతో మాట్లాడతాం, హాస్పిటల్స్తో కూడా మాట్లాడతాం. అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి తగిన ట్రీట్మెంట్ కూడా ఇచ్చేదానికి మేము కృషి చేస్తామని కూడా తెలియజేస్తాం. ఇది